SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు వెల్ నోన్ సైకాలజిస్ట్ అలాగే ప్రొఫెసర్ అయిన మాధవి బండారు గారు. సో ఈరోజు ఎపిసోడ్లో రిలేషన్షిప్స్లో మోసం చేసుకోవడం, డంప్ చేయడం అని అంటూ ఉంటారు జెన్జీ లాంగ్వేజ్లో. అలాంటివి ఎక్కువైపోతూ ఉన్నాయి. బట్ ఒక రిలేషన్షిప్లో ఇలాంటివి జరుగుతుంది, ఇలాంటివి జరగబోయే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి, అవతలి పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఎలా జాగ్రత్త పడాలి, హార్ట్ బ్రేక్ అవ్వకుండా ఉండే జాగ్రత్తలు ఏం తీసుకోవాలని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. బట్ అంటే ఈరోజు నేను అడగబోయే కొన్ని విషయాలు కాస్త వినడానికి వింతగాను, లేకపోతే ఇదేంటి ఇలా కూడా ఉంటాయి రిలేషన్షిప్లో, మీ జనరేషన్ ఎంత కింద పడిపోయారు అన్నట్టు అనుకోవచ్చేమో మీరు. రిలేషన్షిప్లో మోసం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. అవతల పర్సన్, మేల్ ఆర్ ఉమెన్, ఎనీబడి, వాళ్ళు మనల్ని డంప్ చేయబోతున్నారు, మనల్ని వదిలించుకోబోతున్నారు, మనల్ని ఇంకా వాళ్ళ లైఫ్లో ఉండనివ్వరు అని తెలుసుకోబోయడానికి ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా రిలేషన్షిప్లో? మనం ఇంతకుముందు ఎపిసోడ్లో జెన్జీ ఎలా ఉంటారు అన్న దాని గురించి మాట్లాడాం. సో మల్టిపుల్ రిలేషన్షిప్స్ అయినా, ఈజీగా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం అయినా, ఇవన్నీ క్యారెక్టర్స్ జెన్జీకి. అయితే మోసపడుతున్నారు లేదా డంప్ చేయబడుతున్నారు అన్నది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఇంటెన్సిటీ ఎంత ఉంది అండ్ పర్ 100 లెక్క తీసుకుంటే ఎన్ని ఇన్స్టెన్సెస్లో అది జరుగుతుంది, దాంట్లో డిఫరెన్స్ వచ్చింది తప్ప ఇది ఉంది ఎప్పటి నుంచో. అయితే మనము ఒకళ్ళు మనల్ని మోసం చేయబోతున్నారు, లేకపోతే మనల్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. సో ఈవెన్ బిఫోర్ అసలు వదిలించుకోవాలనుకునే కన్నా ముందు కూడా, ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇనీషియల్గా వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎవరు స్టార్ట్ చేయరు, అలా స్టార్ట్ చేయరు. హౌ ఇట్ బిగిన్స్ ఇస్ లైక్ యూఆర్ ఆల్రెడీ దేర్, యూ హ్యావ్ అ పార్ట్నర్. ఓకే, మీ ఇద్దరికి బాగుంది, మీ ఇద్దరు నడిచిపోతోంది. బట్ సడన్లీ దెర్ ఈజ్ అ థర్డ్ పర్సన్. ఓకే, ఇద్దరు విషయంలో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, దెర్ ఇస్ అ థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్, one of these partners feel is more attractive. Okay. For a guy, it can be a girl. For a girl, it is a boy. Okay. You will find that they are more attractive. Okay. Or they are more worth looking than the person you have with. Okay. ఎందుకు అంతకన్నా ముందు వాళ్ళని కలవలేదు. Okay. And then suddenly you will start feeling that okay, ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. సో మీరు నోటీస్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, లైక్ యూ బోత్ హ్యావ్ డిసైడెడ్ టు, మీ ఇద్దరు పార్టీ వెళ్దాము, బయటికి వెళ్దాము అనుకున్నారు. ఏముంటుంది తెలుసా, మనం ఒక్కళ్ళమే వెళ్తే ఎందుకు, వాళ్ళని కూడా పిలుద్దాం, కంపెనీ బాగుంటుంది. ఒకళ్ళకి నలుగురం వెళ్తే మనకు కూడా చాలా జాయ్ఫుల్గా ఉంటుంది, కంపెనీ ఉంటుంది, ఒకళ్ళకి ఇద్దరం ఉంటాము. అలా నెమ్మదిగా ఇన్వాల్వ్మెంట్ పెంచుతారు. యూ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ ఫస్ట్ సైన్. ఓకే, ఎప్పుడైనా మనం ఇద్దరం ఇలా వెళ్దాం అంటే, లేదు వాళ్ళు అందరం కలిసి వెళ్దాం, అప్పుడే బాగుంటుంది అని అంటారు. ఇది స్టార్టింగ్లో బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే కొత్తగా కలిసాం కాబట్టి పరిచయం పెరిగింది, అప్పుడు కలుద్దాం అనిపిస్తుంది. బట్ దిస్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్. అండ్ ప్రతి అకేషన్లో, ఆర్ నువ్వు కొత్తగా అకేషన్స్ క్రియేట్ చేస్తావు అలా ఇన్వాల్వ్మెంట్ పెంచడానికి. పెంచి తర్వాత టైం ఎక్కువసేపు గడపడం మొదలు పెడతారు. రైట్, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టేజ్. ఇలా జరుగుతుంది. అది ఇంకొంచెం పెరిగిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి తన ఉన్న అమ్మాయి కన్నా ఇంకో అమ్మాయి బాగా నచ్చింది. ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ పెంచారు, తర్వాత విడిగా కూడా ఎక్కువసేపు మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది, ఎక్కువసేపు వాళ్ళు విడిగా ఉండడం ఇష్టపడతారు. అంతకన్నా ముందు ఏ చిన్న అకేషన్ వచ్చినా మన ఇద్దరం కలిసి వెళ్దాం, నేను ఇక్కడ ఉంటాను, నేను నీతో ఉంటాను, లేదా వస్తాను, లేదా ఇద్దరం బయటికి వెళ్దాం, అలా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, పర్వాలేదు నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళిపో, నాకు ఈ పని ఉంది, అలా వస్తుంది. లేదా ఒకే చోట ఉన్నప్పటికీ, నువ్వు ఈ పనిలో ఉన్నావు కదా, అప్పటిదాకా నేను ఈ పని చేసుకుంటానంటారు, దూరంగా ఉంటారు. ఫోన్ సడన్గా చాలా సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫోన్ యూసేజ్లో. రైట్, సో ఇవి రెండు మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రైట్, ఆ తర్వాత నెమ్మదిగా అది ఇంకా పెరిగి ఎక్కడికి దాకా వెళ్తుంది అని అంటే, ఇవాళ నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్తా అన్నావు కదా, నేను అక్కడ దింపేస్తాను, నాకు వేరే పని ఉంది, ఇలాంటివి కూడా మొదలవుతాయి. అది అంచెలంచెలుగా పెరుగుతుంది, అది ఒక్కసారిగా పెరగదు. రైట్, సో ఇవన్నీ మీకు అది జరిగే ముందు ఇవి ఇలా పైలప్ అవ్వడం మీకు కనిపిస్తుంది. స్టార్టింగ్లో తెలీదు, స్టార్టింగ్లో నలుగురిలో కలిసి ఉండి చేస్తారు,
తర్వాత అది ఎప్పుడైతే పరిచయాలు పెరుగుతాయో, మాట్లాడుకోవడం పెరుగుతుందో, రైట్, ఒకళ్ళనొకళ్ళు ఎక్కువగా కలవడం మొదలు పెడతారో అప్పుడు తక్కువ టైం మీతో స్పెండ్ చేస్తారు. ఒకవేళ మీతో స్పెండ్ చేసినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది టైం టాపిక్ వాళ్ళ గురించి ఉంటుంది, రైట్. ఆ తర్వాత మీతో గడపడం కూడా తగ్గుతుంది. ఎక్కువ టైం వాళ్ళే ఉండాలని ప్రయత్నిస్తారు. సో ఇవన్నీ మీరు చూస్తారు. తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా సెలెక్టివ్గా కొంతమందితోటే మాట్లాడతారు, అందరితో మాట్లాడరు. అప్పటిదాకా అందరితో చాటింగ్ ఉంటుంది, కానీ ఇప్పుడు అలాంటివి ఉండవు, రైట్. అండ్ దెన్ యునో మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్రెస్ట్ లెవెల్ ఆ మనిషిలో ఆ తేడా తెలుస్తుంది మీకు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక మనిషికి మన మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఈజీగా తెలిసిపోతుంది. రిలేషన్షిప్లో బటర్ఫ్లైస్ అంటూ ఉంటారు, అవి స్టార్టింగ్లో ఉన్నంత వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి, కొంతకాలం తర్వాత అసలు ఉండవు. ఇది జనరల్గా అన్ని రిలేషన్షిప్లో ఇలాగే ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ పోతేనే ఇలా ఉంటుంది అంటారా లేకపోతే? లేదమ్మా, అది దాంట్లో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు రిలేషన్షిప్ అది పెళ్ళి కాకముందు ఉన్న రిలేషన్షిప్లో ఇది బటర్ఫ్లై అనేది మీరు చెప్పింది నిజమే. పెళ్ళి అయిన తర్వాత బటర్ఫ్లైస్ అది ఏదైతే చెప్పారో అది అంత నిజం అవ్వదు. ఎందుకు అనంటే పెళ్ళి అన్నది బాధ్యతతో కూడింది. పెళ్ళిలో అకౌంటబిలిటీ ఉంటుంది, పెళ్ళిలో జవాబుదారీతనం ఉంటుంది, తర్వాత బాధ్యతలు ఉంటాయి, తర్వాత మీకు పెరుగుతాయి. ఓకే, మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ చేయాల్సిన పని కానీ అది పెరుగుతుంది, తర్వాత ఫ్యామిలీ పెరుగుతుంది. సో మీ ఈ బాధ్యతల్లో అవి నెరవేరుస్తూ నీకేమవుతుంది అంటే పార్ట్నర్తో గడపడం తగ్గుతుంది. ఓకే, సో మీరు ఏదైతే ఇనీషియల్గా ఉన్నది తర్వాత తగ్గింది అంటారో అది తగ్గడం కాదు, స్ప్రెడ్ అవుతుంది. పెళ్లి తర్వాత నార్మల్గా జరిగిన దాంట్లో రోల్ స్ప్రెడ్ అవుతుంది. మీరు ఇదివరకు భర్త రోల్, ఓకే, తర్వాత అల్లుడి రోల్, ఓకే, అబ్బాయి రోల్, తర్వాత ఏమైంది మీకు ఒక ఫ్యామిలీ ఏర్పడింది. సో మీ ఇంటి బాధ్యత వచ్చింది. ఇంటి బాధ్యత వచ్చిన తర్వాత ఇంట్లో సమకూర్చుకోవడము, మళ్ళీ తల్లిదండ్రులను చూసుకోవడము, ఆ తర్వాత ఏమైంది పిల్లలు వస్తారు, సో పిల్లల్ని చూసుకోవడం. అది సో మీ బాధ్యత అన్నది స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రియారిటీ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ప్రయారిటీస్ స్టిల్ యునో ప్రయారిటైజింగ్ ఇస్ డిఫరెంట్. బాధ్యతలు పెరుగుతాయి, ఒక్కొక్క బాధ్యతకి మీరు టైం కేటాయిస్తారు. అక్కడ కూడా ఏమవుతుంది అని అంటే మీకు ఆ క్రమంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవగాహన పెరుగుతుంది, అర్థం చేసుకోవడము పెరుగుతుంది. సో మీరు ఎక్కువసేపు గడపకపోయినా కళ్ళతోనే మీకు చాలా జరిగిపోతుంది. నిజమైన రిలేషన్షిప్లో మీరు అర్థం చేసుకొని ఉంటే మాత్రము అది తగ్గదు. ఆ బాధ్యతల కోసం అని అది నలుగుతుంది, కానీ అది ఇద్దరూ అర్థం చేసుకొని ఇందుకోసము అని అనుకున్నప్పుడు కళ్ళతోటే ఆనందంగా ఉంటారు. బట్ అగైన్ మళ్ళీ ఒక స్టేజ్ దాటిన తర్వాత లైక్ పిల్లలు ఒక స్థాయికి వచ్చేసారు, ఓకే, మిగతా అన్నీ పెరిగిపోయాయి. మీకు ఏంటంటే డబ్బు సంపాదించాలి, డబ్బుని దాచాలి, డబ్బుని తర్వాత ఇన్వెస్ట్ చేయాలి, పెంచాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా పిల్లలు బాధ్యతలు వచ్చినప్పుడు. సో మీరు 40 years వరకు 40 to 50 years వరకు ఇంచుమించు ఈ పనిలో ఉండిపోతారు. అందుకని ఏమవుతుందంటే గడపడం తగ్గుతుంది. మళ్ళీ 50 years దాటిన తర్వాత చూడండి ఆ భార్యాభర్తలే మళ్ళీ వాళ్ళిద్దరు గడపడం పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు, అప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వస్తారు. ఇలా జరుగుతుంది. ఇది అర్థం చేసుకునే సంసారంలో ఉండే పరిస్థితి. అది కాకుండా ఒకవేళ ఆ టైంలో నన్ను చూడట్లేదో లేకపోతే ప్రయారిటీ మారిపోయింది, ఇవన్నీ చేస్తున్నారు, ఓకే, బట్ కొన్ని ఫ్యామిలీస్లో మీరు చూస్తారు ఆ అర్థం చేసుకునే తత్వం తగ్గిందనుకోండి, ఆ టైంలో వీళ్ళంతా ఇంటి బాధ్యతల్లో పడిపోయినప్పుడు, ఒకవేళ టైం కేటాయించలేకపోయినప్పుడు, అప్పుడు మళ్ళీ అగైన్ మీరు బయట ఇంతకుముందు అన్నట్టుగా పక్క వాళ్ళది నెమ్మదిగా అటువైపు చూడడం మొదలు పెడతారు. అక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు సేమ్ ఇదే, ఈ పనిలో ఉన్నాం, రైట్, అదేంటి వాళ్ళని ఎక్కువగా పిలవడం మొదలు పెట్టడం, సేమ్ థింగ్. ఓకే, కొంచెం మాడ్యులేషన్ వేరుగా ఉంటుంది, కానీ ఇవన్నీ మీరు చూస్తారు. ఇప్పుడు పిల్లలతో గడపడం తగ్గిపోతుంది, రైట్, పిల్లల్ని చూసుకోవడం తగ్గిపోతుంది, ఇంట్లో స్పెండ్ చేయడం తగ్గిపోతుంది. ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, నాకు వేరే పని ఉంది అని అంటారు. లేదా ఇది నువ్వు ఇక్కడ చేసి పెట్టు, నేను అక్కడ కూర్చుంటాను, నాకు ఈ తలనొప్పి భరించలేక అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే లైక్ ఇప్పుడు ఇద్దరే ఉన్నారనుకోండి, ఈ పని ఉంది ఆ పని ఉంది, లేదు ఇక్కడ బాధ్యతలు ఉన్నాయి. సో ఏం చేస్తారు, వీళ్ళ గోల్ నేను భరించలేకపోతున్నాను, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు చూసుకో నేను వెళ్ళిపోతున్నాను అంటారు. అదొక సాకు. ఇలా కంటిన్యూస్గా అయింది. అవసరం ఉన్న టైంలో కూడా అతను లేడు, అప్పుడు యూ కెన్ ఐడెంటిఫై. సో ఎక్కడెక్కడైతే అబ్సెన్స్, మూన్ లైటింగ్ కనిపిస్తుందో దాన్ని క్లియర్గా అర్థం చేసుకుని మనకి తెలియాలండి. అది అదేంటంటే మన విద్వత్తును వాడుకుని
వివేకాన్ని ఉపయోగించి ఇది ఏ పరిస్థితుల్లో జరుగుతోంది అన్నది ఎదుటివాడు అర్థం చేసుకునే దాంట్లో ఉండాలి. సో విన్నారు కదండి మాధవి మ్యామ్ చెప్పిన కొన్ని అబ్జర్వేషన్స్ సిమ్టమ్స్ అనేవి మీరు కూడా అర్థం చేసుకుని మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వాటిపై కూడా ఒక క్లియర్ ఎలాబరేటెడ్ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు